ఒక విచిత్రమైనటువంటి పవన్ కళ్యాణే షాక్ అయినటువంటి పరిణామం ఏంటంటే ఆగస్టు 15కి స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. జాతీయవాది, దేశభక్తుడు పవన్ కళ్యాణ్. ఆయన ప్రతి పంచాయతీలో కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరపాలి, అక్కడ పంచాయతీల్లో అది ముఖ్యం కదా అని చెప్పేసి ఆ వేడుకలకు సంబంధించి నిధులు రిలీజ్ చేయండి అని చెప్పారు. వెంటనే వాళ్ళు ఒక దస్త్రం పట్టుకొచ్చి చూపించారు, అంటే సంతకం పెట్టమని. ఏంటని చూస్తే మైనర్ పంచాయతీకి 100 రూపాయలంట, మేజర్ పంచాయతీకి 250 రూపాయలంట. అంటే ఓ పంచాయతీ పరిధిలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరపడానికి 100 రూపాయలు 250 రూపాయలనంట. ఇన్నేళ్ల నుండి ఎన్ని దశాబ్దాల క్రితం పెట్టారో తెలియదు. అది అప్పటి నుంచి 100 ఇస్తున్నారు, 250 రూపాయలు ఇస్తున్నారు. ఆ విషయం చూసి ఒక్కసారి షాక్ అయ్యారు ఆయన. ఇదేం పద్ధతి, అసలు 100 రూపాయలతో 250 రూపాయలతో అసలు స్వతంత్ర దినోత్సవం ఏం చెప్తారు? ఒక అతికించుకోవాలన్నా, ఏయన్నా జెండాలు పెట్టాలన్నా, చాక్లెట్లు ఇవ్వాలన్నా, ఓ స్వీట్ ఇవ్వాలన్నా ఏం సాధ్యమవుతుంది అని చెప్పి ఆయన అడిగితే అది ఒక ప్రొసీజర్ అట్లా నడిచిపోయింది సార్ అని చెప్పారు అధికారి. వెంటనే ప్రతి మైనర్ పంచాయతీకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు శాంక్షన్ చేస్తూ తక్షణం అది రిలీజ్ చేయమని చెప్పి ఆదేశించారు స్వతంత్ర దినోత్సవాన్ని. ఇంతవరకు అసలు ఏ పత్రిక, ఏ టీవీకి కూడా ఇన్నేళ్లలో తెలియదు అట్లాగా ఉంటుంది అన్నట్టు. ఏ పంచాయతీ వాళ్ళు మీడియాకి చెప్పాలనుకోలేదు, మీడియాకి చెప్పుకుంటే ఎప్పుడో జరుగుండేదేమో. అలాగే మంత్రులు ఏనాడు అంత డీప్గా ఆలోచించినట్లేరు. అంత డీప్గా ఆయన దేశభక్తుడు కాబట్టి ఆలోచించారు. అసలు విషయం తెలిసి వెంటనే సెటరేట్ చేశారు ఒక మంత్రి హోదాలో.